के సెక్యూరిటీ సిస్టమ్స్. మనం లాస్ట్ టైం ఐసెక్యూరా డ్యూల్ కెమెరా వైఫై కెమెరా గురించి మనం తెలుసుకున్నాం. అండ్ దాన్ని ఎలా ఫోన్లో యాడ్ చేయాలో కూడా మనం యాప్లో చూసాం. ఇప్పుడు ఆ యాప్ని ఎలా మనం మోషన్ డిటెక్షన్ ఆన్ చేయాలి, ఎలా నైట్ టైం కలర్ వచ్చేలా చేయాలి, ఎలా పీటీ ఎలా మూవ్మెంట్ చేయాలి, దాన్ని ఒకసారి మనం పూర్తిగా అన్ని ఆప్షన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం యాప్ను ఓపెన్ చేద్దాం. యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇది క్రౌడ్ స్టోరేజ్ గురించి, క్యాన్సిల్ కొట్టండి. నెక్స్ట్ ఏదైతే ఈ నెంబర్ ఉందో ఇదే కెమెరా మనం ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ కెమెరా ఈ పొజిషన్లో ఉంటుంది. మనం ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు. ఇది మోషన్ డిటెక్షన్లో ఉంది కాబట్టి నేను ఎటు మూవ్ చేస్తుంటే అటు మూవ్ అవుతుంది. అది నెక్స్ట్ ఆప్షన్స్లోకి వెళ్దాం ఒకసారి. ఫస్ట్ ఈ ఆప్షను హెచ్డి అని చూసారా, ఈ హెచ్డి నుండి హెచ్డిలోకి మార్చుకుంటే ఇది ఇంకా బ్రైట్గా వస్తుంది, ప్లస్ హెచ్డి క్వాలిటీలో మారుతుంది. మనం ఏదైతే ఈ పాయింట్ మనం మూవ్ చేసి పెడతామో అక్కడికి ఇది జూమింగ్ అవుతుంది అండ్ మూవ్ అవుతుంది, పీటీ రొటేషన్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది ఏదైతే కలర్ ఈ కెమెరా ఉందో దీన్ని ఈ ప్రెస్ చేయగానే ఈ బల్బ్ సింబల్ని అది ఐఆర్ వెలుగుతుంది. నెక్స్ట్ ఇంకోసారి ట్యాప్ చేస్తే ఆరిపోతుంది. నెక్స్ట్ ఆడియో అది చేయగానే ఆడియో లైవ్ వస్తుంది. అండ్ రికార్డింగ్ అన్నది దాంట్లో ఆటోమేటిక్గా అవుతుంది, దాని గురించి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ స్నాప్ ఫోటో తీయచ్చు అండ్ లైవ్ని కానీ అండ్ రికార్డింగ్ కానీ మనం రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డింగ్ సింబల్ నొక్కగానే చూడండి పైన ఆల్రెడీ టైం రన్ అవుతుంది. జస్ట్ ఇంకోసారి ట్యాప్ చేస్తే ఆగిపోతుంది. దీన్ని ట్యాప్ చేయగానే మనకి ఫుల్ స్క్రీన్ అవుద్ది. ఇలా ఫుల్ స్క్రీన్లో మనం ఫోన్ రివర్స్ చేసుకుని పెట్టుకుని మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ యారో నొక్కగానే మళ్ళీ నార్మల్గా అవుతుంది. ఇది పీటీ, ఎటు మూవ్ చేస్తే అటు మూవ్ అవుద్ది. అండ్ ఇదే స్క్రీన్ దీని మీద కూడా వస్తుంది, ఎలా మూవ్ చేస్తే అలా మూవ్ అవుతూ ఉంటుంది. పైకి కావాలంటే పైకి, కిందకి, అండ్ ఎలా కావాలంటే అలా మూవ్ చేయొచ్చు. నెక్స్ట్ కింద ఉన్న ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. క్రౌడ్ స్టోరేజ్ అంటే మెమరీ స్టోరేజ్ కాకుండా క్రౌడ్ స్టోరేజ్ మనం కొనుక్కోవాలి కాబట్టి అది అవసరం లేదు. ఈ ఈవెంట్ అని చూసారా, ఈవెంట్ అన్నది మనం ఏవైతే మనం సెట్టింగ్స్ చేస్తామో ఏవైతే సెట్టింగ్స్ చేస్తామో ఆ సెట్టింగ్ చేసిన తర్వాత ఇవన్నీ ఈవెంట్ వాటికి సంబంధించిన ఈవెంట్స్ అన్నీ ఇక్కడ చిన్న చిన్న వీడియోస్ కింద తీసుకొస్తుంది. అంటే మనం ఎవరైనా లేనప్పుడు ఎవరైనా మూవ్ అయినా అవన్నీ సరే ఇక్కడ సేవ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఏదైతే ఈ మైక్ సింబల్ ఉందో ఈ మైక్ సింబల్ ట్యాప్ చేయగానే సింబల్ని ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి అటువైపు వాళ్ళతో మనం కెమెరా దగ్గర ఉన్న వాళ్ళతో మనం ఫోన్లో వేరే చోట ఉంటే మనం మాట్లాడవచ్చు. అండ్ నెక్స్ట్ మెయిన్ ఈ సెట్టింగ్స్ గురించి చూద్దాం. పైన ఉన్న సెట్టింగ్స్ రైట్ సైడ్లో ఇలా ట్యాప్ చేయగానే మీకు డివైస్ నెంబరు అవన్నీ చూపిస్తుంది. ఈ ఏదైతే మోషన్ డిటెక్షన్ ఉందో ఇది ఫస్ట్ ఎనాబుల్లో ఉంటే మీరు ఆన్ చేయండి. నెక్స్ట్ మోషన్ డిటెక్షన్ ఎలక్ట్ అని చూసారా, ఫస్ట్ ఆప్షన్ యాడ్ చేయగానే మీకు ఇలా యాడ్ అని వస్తాయి. ఇవన్నీ మీకు ఫస్ట్ ఇలా ఆఫ్లో ఉంటుంది. మోషన్ డిటెక్షన్ ఎలర్ట్ అని చూసారా, ఇది ఫస్ట్ ఆఫ్లో ఉంటుంది, మీరు ఆన్ చేయండి. ఆన్ చేయగానే కింద మోషన్ డిటెక్షన్ ఎంత రేంజ్లో కావాలి అంటే లోలో పెడితే మీకు ఏదైతే పర్సన్ ఉంటారో లేదంటే ఆ మూమెంట్ ఉంటుందో లోలో ఉన్నప్పుడు హైలో ఉండాలి. అంటే ఒక మనిషి అయితే లోలో ఉన్నట్టు, అదే హైలో పెడితే చిన్నది మన చిన్న ఆప్టికల్ కూడా కదిలినా సరే మనకి అది ఓకే చేసుకుంటుంది, అంటే డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ మోషన్ డిటెక్షన్ ఆల్ ఎన్ని రోజులు కావాలి, నైట్ కావాలా, మార్నింగ్ కావాలా, ఏ టైం కావాలి అవన్నీ మనం ఇక్కడ టైం టు టైం, డేట్ టు డేట్, వీక్లీ ఎలాగైనా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సైరన్ సెట్టింగ్స్ అని చూసారా, ఇది కొత్తగా ఇచ్చాడు ఆప్షన్. ఇది సైరన్ సెట్టింగ్. దీన్ని ట్యాప్ చేయగానే మీకు చూడండి వాల్యూము, ఈ వాల్యూము ఆటోమేటిక్గా ఈ యాప్తో పాటు వచ్చే వాల్యూము. అలా కాకుండా మనం వేరే వాల్యూమ్ని కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది వాల్యూము ఎంత కావాలంటే అంత మూవ్ చేసుకోవచ్చు. ఇంచుమించు ఇది 100% దాకా ఇచ్చింది, 100% దాకా ఉంది.
కన్ఫర్మ్ చేస్తాను. నేను 0లో పెట్టాను, అంటే పక్కన వాల్యూమ్ వస్తుందని చెప్పి. నెక్స్ట్ చాయిస్ అంటే రింగ్ టోన్, మనం ఫోన్కి రింగ్ టోన్ ఎలా మార్చుతామో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ కూడా ఇదే ఏదైతే ఇప్పుడు అల్లారం వస్తుందో ఆ అల్లారంని మనం మార్చుకోవచ్చు. అంటే మీ వాయిస్ ద్వారా కానీ, లేదంటే ఏదైనా మ్యూజిక్ ద్వారా కానీ, దేన్నైనా అక్కడ ఉన్న పర్సన్కి అర్థమయ్యేలాగా, లేదంటే అది డేంజర్ అని తెలిసేలాగా మనం ఇక్కడ మార్చుకోవచ్చు. ఇది ఒక కొత్త ఆప్షను. అండ్ ఏం లేదు, ఈ సింబల్ మీద గట్టిగా ప్రెస్ చేసి ఉండి మీరు ఏదైతే మాట్లాడతారో అదే అక్కడ రికార్డ్ చేసుకొని దాన్ని ఆ రింగ్ టోన్లో మారుస్తుంది. ఇది ఒక కొత్త ఆప్షను. లేదు మనకి డిఫాల్ట్గా ఉన్న రింగ్ టోన్ ఉంది అంటే సరిపోతుంది. వాల్యూమ్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవడమే. వాల్యూమ్ 0లో పెట్టాను. నెక్స్ట్ కింద లైటింగ్ ఇందాక చెప్పాను కదా మీకు, లైటింగ్ అది 24 hours ఆన్లైన్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఆఫ్లో పెట్టుకోవచ్చు, లేదంటే నైట్ టైమే అలర్ట్ పెట్టుకోవచ్చు. ఆ అన్ని ఆప్షన్స్ దీంట్లోనే ఉంటాయి. నెక్స్ట్ పుష్ మెసేజెస్ యాప్కి సంబంధించిన ప్రతి మెసేజ్ కూడా ఇక్కడ మనకి పర్సన్ ఎవరైనా మూమెంట్ అయినా, మోషన్ డిటెక్షన్ వచ్చినా, లేదంటే హ్యూమన్ బీయింగ్ ఎవరైనా అలా కదిలినట్టు అనిపించినా మీకు మెసేజ్ పైన నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ రికార్డింగ్ సెట్టింగ్స్ ఇవన్నీ హెచ్డీలోనే ఉంటాయి. వాయిస్ రికార్డింగ్ కూడా అవుతుంది. టైం షెడ్యూల్ కూడా పెట్టుకోవచ్చు. రికార్డింగ్ ఇందాక మీకు అలారం టైం సెట్టింగ్స్ ఎలా పెట్టానో సేమ్ అలాగే మనం రికార్డింగ్ కూడా, అంటే 24 hours అయితే మెమరీ ఎక్కువ అవుద్ది అన్నప్పుడు మనం టైం టు టైం పెట్టుకోవచ్చు. అంటే నైట్ టైమే రికార్డ్ అవ్వాలి, లేదంటే మధ్యలో లంచ్ టైంలోనే రికార్డ్ అవ్వాలని మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పీటీ సెట్టింగ్స్ ఏం లేదు, మనం ఎంత స్పీడ్గా మూమెంట్ అవ్వాలి, కెమెరా అనేది ఎంత స్పీడ్గా అటు ఇటు తిరగాలన్నది ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది. అలా కాకుండా ఒక ఫిక్స్డ్ రొటేషన్, అంటే మనం ఈ టైం నుండి ఈ టైంకి ఇలా రొటేషన్ అవ్వాలి, లేదంటే లెఫ్ట్ నుండి రైట్ నుండి లెఫ్ట్కి అన్నది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అదొక ఆప్షన్ ఉంది. అబౌట్ ఎడిటింగ్ ఇవన్నీ ఇక్కడ ప్లేబ్యాక్ అన్నది క్లిక్ చేయగానే ఈ యారో మార్క్ని, ఇది యాక్చువల్ క్రౌడ్ చూపిస్తుంది. మన క్రౌడ్ స్టోరేజ్ లేదు కాబట్టి ఇలా చూపిస్తుంది. అదే పక్కన హెచ్డీ అని చూసారా, మెమరీ కార్డ్ వేసి ఉంటే హెచ్డీలోకి ఇలా మార్చగానే ఆటోమేటిక్గా ఇక్కడ స్టోరేజ్ చూపిస్తుంది. ఈ స్టోరేజ్ని మనం రోజు ఇలా మార్చుకుంటే ఏ రోజు ఆ రోజు మనం చూపిస్తుంది. మంత్ క్యాలెండర్ ఉంది చూసారు, ఈ మంత్ క్యాలెండర్ మీద చూపిస్తే ఏవైతే డాట్ సింబల్స్ ఉన్నాయో అవన్నీ రికార్డ్ అయినట్టు. మీకు ఇంచుమించు 64 GB మెమరీ కార్డ్ వేస్తే ఇది 10 days అబవ్ వస్తుంది. 10 days ఈజీగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.